మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎక్కువగా మనము మన చుట్టాలతోనే శుభకార్యాలు కానివ్వండి, ఏదొచ్చినా మనం ఈ సర్కిల్లోనే మన చుట్టాలు వీళ్ళతోనే ఉంటాం. అవునమ్మా. కానీ మనము ఎదుగుతున్నాము అన్నా, లేదు మనకి ఏదైనా కలిసి వస్తుంది అన్నా, ఇదే చుట్టాల్లో ఈర్ష్యపడే వాళ్ళు, మన ఎదుగుదలని చూసి అసూయ పడే వాళ్ళు, వీళ్ళే మొదటి స్థానంలో ఉంటారు. పక్కాగా ఉంటారు. ఎందువల్ల జరుగుతుంది ఇది? అది ఈ రోజుది కాదమ్మా. మీరు మహాభారత సమయంలో తీసుకుంటే కూడా, రామాయణ సమయంలో తీసుకుంటే కూడా, అంటే ఆ యుగాల్లో కూడా ఉంది ఇది. కౌరవులు మరి చేసింది అదే కదా, పాండవుల మీద. వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళకి ఆ కృష్ణుడు వచ్చి సంధి కలుపుదామని వస్తే సూది మోలినంత స్థలం కూడా ఇవ్వనంటాడు. 5 ఊర్లు ఇమ్మని అడుగుతాడు. 5 ఊర్లు ఇచ్చేసి ఉంటే వీళ్ళు బ్రతికుండేవారు, చక్కగా వీళ్ళు రాజ్యాలు వీళ్ళు పాలించుకునేవారు. వాళ్ళకి 5 ఊర్లు ఇచ్చేసేవారు. సూది మోలినంత కూడా ఇవ్వనంటాడు. ఎందుకు అంటే చుట్టాల్లో ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. అప్పుడు చాలా తక్కువగా ఉండేది, కేవలం రాజుల్లోనే తక్కువగా ఉండేది. ఇప్పుడు పర్సంటేజ్ బాగా పెరిగిపోయింది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ ఈగో ఆర్ ఈర్ష్య. మీరు అన్నట్టుగా అంటే ఏమిటి, ప్రతి వ్యక్తి ఏం చూస్తాడంటే 2 గీతలు ఉంటాయి, ఈ పక్క కనుక ఇంకో పెద్ద గీత వస్తే నేను చిన్నగా అయిపోతానేమో, సొసైటీలో నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు తగ్గిపోతాయేమో వాళ్ళు పెరిగితే అనే భావనలో ఉంటాడు. కానీ అలా ఏమీ జరగదనేటువంటి మాయ నుంచి బయటికి రాడు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఎవరినైనా అలా చూస్తున్నారా ఒకసారి ఆలోచించాలి. మీ దాంట్లో సర్కిల్లో ఉన్న వాళ్ళలో ఒకళ్ళు చిన్నగా ఒకళ్ళు పెద్దగా ఉంటే వెంటనే వీళ్ళని తగ్గించేస్తున్నామా మనం? కాకపోతే కొంచెం సొసైటీలో ఏంటంటే ఇవాళ రేపు ఉన్న పనికిమాలిన ఇదేమవుతుంది అంటే, డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం ఎక్కువ అవుతుంది సర్వసాధారణంగా. ఒకప్పుడు అతని టాలెంట్కి ఇచ్చేవారు, మంచితనానికి ఇచ్చేవారు, అతని నిజాయితీకి ఇచ్చేవారు. ఈ 3 పక్కకు పోయి మనీ ఎవరికుంటే వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఎంతసేపు నేను ఎంత సంపాదిస్తే, నేను ఒక పెద్ద కార్ వేసుకొని తిరుగుతున్నాను, పెద్ద బిల్డింగ్ ఉంది, 4 బిల్డింగ్లు ఉన్నాయి, లేకపోతే 4 పెద్ద పెద్ద వాళ్ళ సర్కిల్ ఉంది అంటే మనం గొప్పగా చూస్తున్నాం. అంతేగా నేను నిజాయితీ పరుడా, ధర్మంగా ఉంటున్నాడా, మాటకు కట్టుబడి ఉంటున్నాడా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా అతను జాగ్రత్తగా అతని జీవితాన్ని గడుపుతున్నాడా అనేది మనం చూడట్లా. అది ఎప్పుడైతే చూడట్లేదో దీనికే పెద్దపీట వేస్తున్నారు అందరూ కూడా. ఇందులో ఎవడైనా కొంచెం ఎదుగుతున్నారు అంటే ఇక్కడ ఇంకో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమిటి అంటే, వాళ్ళు ఎదిగితే నేను డౌన్ అయిపోతానేమో అని ఎంతసేపు నేను కొంతమందిని చూస్తుంటాను కదమ్మా. ఇదే పని అనమాట. ఎవరు ఎక్కడ ఎదుగుతున్నారో వాళ్ళని ఎలా ఆపాలి, ఎవరైనా ఎదుగుతున్నారు అంటే వాళ్ళని ఏ రకంగా స్టాప్ చేసేస్తే, లేకపోతే అదేదో పెరిగిపోయి నేను డౌన్ అయిపోతానేమో. కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే, కర్మ అనేటువంటిది ఒకటి ఉంది. నీ కర్మలో నువ్వు పాస్ట్ లైఫ్లో ఏం చేసావో అది నీకు యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో ఎవడైనా ఆపాడు అనుకోండి, ఉదాహరణకి చుట్టాల్లోనే ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు చక్కగా. అరే మా అబ్బాయి కంటే ఆ అబ్బాయి బాగా చదువుకుంటే మా అబ్బాయి హైలైట్ అవడేమో అనుకోని వాడిని ఏదో ఆపామనుకోండి. ఈ కర్మ ఏం చేస్తుందంటే ఇక్కడితో ఆగదు ఇది. వీళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి ఆ కర్మ వచ్చి అక్కడ అడ్డం పడుతుంది. వీళ్ళు మనవడో ఎవడో ఇబ్బంది పడతాడు, లేదా వీడే ఇంకో జన్మెత్తి అక్కడ ఈ ఇబ్బంది ఎదుర్కొంటాడు. ఇది ఒక జన్మతో అయిపోదు, ఇంకో 4 జన్మల్లో ఎదుర్కొంటాడు. ఇది చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు ఈ మాట. అర్జునుడు అడుగుతాడు, అయ్యా నువ్వు మంచి కర్మలు చేస్తే మంచి జీవితాన్ని ఇస్తానంటున్నావు, చెడు కర్మలు చేస్తే చెడుకు సంబంధించినటువంటిది అనుభవింపజేస్తానంటున్నావు. ఒక వ్యక్తి తను ఒక మంచి కర్మలన్నీ చేశాడు, పుసుకుమని చనిపోయాడు, లేదా ఒక వ్యక్తి చెడు కర్మలు చేసుకుంటూ చనిపోయాడు సడన్గా, నువ్వు ఇంకెక్కడిస్తావు అంటే ఆయన ఒకటే మాట చెప్తాడు, ఈ ఆత్మ ఎక్కడైతే శరీరం దాల్చి జన్మనెత్తుతుందో ఖచ్చితంగా అక్కడ ఎక్కడైతే ఆ జీవి పుడతాడో, ఎక్కడైతే పుట్టి అనుభవించాలో అక్కడ పుట్టిస్తాను నేను, నా పనే అదే చెప్తాడు. కాబట్టి పొరపాటును కూడా ఇంకోళ్ళ మీద ఈర్ష్యపడ్డమో, ద్వేషం పెంచుకోవడమో, ఏదో ఆపేయాలని ప్రయత్నం చేయడమో, వాళ్ళు ఎదిగితే నేను డౌన్ అవుతానేమో అనేటువంటి అజ్ఞానం నుంచి ఫస్ట్ ముందుగా బయట రావాలి. ఇది ఉన్నంతకాలం ఫస్ట్ వాళ్ళు ఎదగడం సంగతి పక్కన పెట్టండి, వీళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. కానీ గురువుగారు దీనిలోనే ఒకటి, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్, ఒక చిన్న కార్ కొనుక్కున్నా, కార్ వరకు అవసరం లేదు, ఏదన్నా ఒక చిన్న ఏదన్నా మన లైఫ్లో ఏది జరిగినా కూడా వెంటనే దాన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాం. అవును,
సో మనమే చెప్పేస్తున్నాం మన చెప్పేస్తున్నాం. స్టేటస్ ఏంటి, ఒకప్పుడు గుట్టుగా ఉండేది, ఇప్పుడు చెప్పేసుకుంటున్నాం, ఓపెన్ ఇప్పుడు చేసేసుకుంటున్నాం. ఓపెన్ చేసుకుంటాం. అవును. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్? ఇలా చేయొచ్చు అంటారా? అంటే ఇందాక నేను చెప్పినట్టుగా నేను ఇది అని చూపించుకోవడంలో జనాలు ఇది ఉందా అని రెస్పెక్ట్ ఇస్తారనే భావనతో చెప్తున్నాం. మనం ఎందుకు చెప్తున్నాము అంటే నా దగ్గర ఇది ఉంది అని ఆనందంతో చెప్తారు కొంతమంది. అంటే ఒక వ్యక్తి ఒక పెయింటింగ్, చిన్నపిల్లలు చూడండి అమ్మ, ఓ బొమ్మ గీస్తారు, చూపిస్తారు, నేను గీసాను మనసు అబ్బబ్బలే ఉందిరా అనగానే ఇంకో బొమ్మ గీస్తాడు. అంటే వాళ్ళకి ఒక గుర్తింపు, వాళ్ళు ఆనందపడతారు. అవతల వాళ్ళు అబ్బా బాగుంది, అబ్బా భలే తెచ్చుకున్నావు అంటే ఆనందం కోసం. అసలు చూసే నాదుట అనుకోండి, ఎవడు చూపిస్తాడు ఫస్ట్? అంతే కదా. అలా ఏంటంటే అవతల వాళ్ళు అబ్బా నువ్వు ఇది కొనుక్కున్నావా, భలే కొనుక్కున్నావా అనాలని. ఇప్పుడు చూడండి, అందుకే మనం ఏదైనా ఒక గ్రూప్స్లో మనం ఏదైనా పోస్ట్ చేసినప్పుడు ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే పిచ్చెక్కిపోద్ది వాడికి. అరే ఏమిటిది, అసలు రెస్పాన్స్ ఇవ్వనేమిటి? నేను అందుకే ఈ టెక్నిక్ నేను ఎక్కడ వాడుతుంటానంటే, కొంతమంది పని కట్టుకొని కొన్నిసార్లు బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు కావాలని. కొంతమంది వ్యతిరేకులు, ఈ ధర్మానికి వ్యతిరేకులు, అది కావాలని ఏదో కావాలని పెడుతుంటారు. అలాంటి వాటిని అసలు నేను టచ్ కూడా చేయను. ఎందుకంటే అరే కనీసం పట్టించుకోవట్లేదు ఏమిటని అనిపించాలని. ఇప్పుడు మనం కామెంట్కి దాన్ని ప్రతి కామెంట్ చేసామనుకోండి, ఏముండదు, నా టైం వేస్ట్ అవ్వడం తప్పితే మనం ఇంకో సాధన చేసుకోవచ్చు ఆ సమయంలో. ఏ జపం, అమ్మవారి జపమో చేసుకుంటే చక్కగా పుణ్యమైన వస్తుంది. లేదా ఇంకెవరికైనా సరే మనం ఆ సమస్య ఎలా తీర్చాలని ఆలోచించి వాళ్ళకి సహాయం చేయొచ్చు ఆ సమయాన్ని. దీనికి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటా. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగా పోస్ట్ ఎందుకు చేస్తారు అంటే, నా దగ్గర ఇది ఉంది అని అనగానే వెంటనే అబ్బా భలే ఉంది, ఎక్కడ కొన్నావు, ఎలాగోనో, ఇంత కష్టపడ్డావు, అది ఇది అంటే అదొక ఆనందం కోసం చేస్తారు. కానీ మీ చుట్టూ ఉన్నటువంటి సర్కిల్ కనుక మంచి వాళ్ళు అయితే మీకు హ్యాపీ. ఓకే, ఇది కొన్నావా, మేమైతే అది కొన్నాం, అసలు ఇది బాగోదు, అది వేస్ట్, అసలు నువ్వు కొన్నావు, ఇట్లాంటి వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. మీరు పోస్ట్ చేసేటప్పుడు వీటన్నిటికీ సిద్ధమయ్యే పోస్ట్ చేయాలి. అయితే ఒకటేంటంటే అమ్మ, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనము సొసైటీ ఇలా ఉంది అని అర్థం చేసుకోవాలి, దాని తగ్గట్టుగా వెళ్ళిపోవడమే. ఓకే, ఒకళ్ళు విమర్శించారని తగ్గిపోకూడదు, మెచ్చుకున్నారని పొంగిపోకూడదు. ఇదే మనకి భగవద్గీత నేర్పిస్తుంది. నువ్వు ఎలా ఉండాలి, స్థితప్రజ్ఞుడిగా ఉండాలి అంటుంది. స్థితప్రజ్ఞత అంటారు. అంటే ఎటువంటి కండిషన్లో అయినా సరే నువ్వు అలాగే ఉండగలగాలి. ఇది కనుక మనం నేర్చుకోగలిగితే లైఫ్లో ఎక్కడ కూడా మనిషి పడిపోడు. మనం ఏమనుకుంటామంటే, ఒక బిజినెస్ లాస్ అయితే లాస్ అయిపోయామనుకుంటాం. బిజినెస్ లాస్ అయ్యి డబ్బులు పోతే లాస్ అవ్వడం కాదు. అన్నీ ఉండి కూడా ఏదో ఒక చిన్న సమస్య వస్తే డౌన్ అయిపోవడమే నిజమైన లాస్. ఇక్కడ ఏమిటంటే సొసైటీ ఇలా ఉంది, అది మనం బాధపడడానికి లేదు. అక్కడ వాళ్ళ యొక్క జ్ఞానం ఎదగలేదు, మనం అలా లేంగా, వీఆర్ హ్యాపీ. ఇంకోటి ఏదైనా అనుకుంటుంటే మనం ఏడవట్లేదు, అబ్బా చక్కగా కొనుక్కున్నాడులా అనుకుంటున్నాం. ఇంకోటికి ఎవడికో ఇదైతే అయ్యో ఇలా అయింది అంటే మనం బాధపడుతున్నాం. సో వీఆర్ వెరీ హ్యాపీ. మనం మంచి హ్యూమన్ బీయింగ్గా మనల్ని పుట్టించాడు భగవంతుడు. పాపం వాళ్ళ కర్మ బట్టి వాళ్ళని అలా పుట్టించాడు. ఏం చేస్తాం, ఈశ్వర వాళ్ళకి నెక్స్ట్ జన్మ అయినా సరే మంచిది ఇవ్వు అనుకోవాలి. అంతకుమించి మనం ఏమీ చేయలేము. ఇంకోటి ఏంటంటే అమ్మ, ప్రతి మనిషిలో ఉండే సెల్స్ అన్నీ ఒకటేనట. డాక్టర్ హెగ్డే అని ఒక అతను ఉంటాడు, మీరు కొట్టండి నెట్లో, అతను చెప్తాడు, ఒక ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటున్నారు, పోట్లాడుతుంటే అందులో ఉన్న సెల్స్ ఇందులో ఉన్న సెల్స్ కన్ఫ్యూజ్ అవుతుంటాయి. ఇదేంటి నన్ను నేనే కొట్టుకుంటున్నాను ఏంటి అనుకుంటాయట. అంటే ఏమిటి, ఇక్కడ భగవంతుడు అందరిలో ఉన్న సెల్స్లో ఉండేది ఒకటే పెట్టాడు. మనం మనకి తెలియకుండానే ఈర్ష్యలని, ద్వేషాలని, ఇప్పుడు ఒక మనిషి సహజంగా ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో ఎంత బతుకుతాడమ్మా, 60-70 నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుద్ది. ఎప్పుడైనా పోవచ్చు. 60-70 దాటిందంటే 80లోనో 90లోనో, మహా అంటే 120. మహాసాధనలు చేస్తే త్రైలింగ స్వామి లాంటి వారు 280 సంవత్సరాలు బతికారు. ఇంకా ఏదో మీరు ఈ సొసైటీని వదిలేసి ఏ హిమాలయాల పోతే 500 సంవత్సరాలు బతకచ్చు. ఇంతకంటే ఎక్కువ అయితే బతకరు కదా. ఈ భూమికి ఉన్నటువంటి ధర్మమే అటువంటిది. మరి నువ్వు భూమి మీద శాశ్వతంగా ఉండవు, నువ్వు ఆనందించే ఆనందము శాశ్వతం కాదు, నువ్వు బాధపడే బాధ శాశ్వతం కాదు, నువ్వు చూపించే గొప్ప శాశ్వతం కాదు. మరి నువ్వు దేనికోసం అవతల వ్యక్తిని కించపరుస్తున్నావు, ఈర్షపడుతున్నావు, కంగారు పడిపోతున్నావు, ఏదో అయిపోద్దని ఇన్సెక్యూరిటీలోకి ఎందుకు వెళ్తున్నావు? ఇవన్నీ కాదు జీవితం అంటే. ప్రతి సెకండ్ని నువ్వు హ్యాపీగా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయి. ఇదే జీవితం. వాడు ఏడుస్తున్నాడా, వీడు నవ్వుతున్నాడా కాదు. ఆ గ్రూప్ ఉందనుకోండి, ఆ గ్రూప్కి దూరంగా ఉండు. దూరంగా ఉంటే ఎలా ఉంటుందంటే, ఒక చెత్త కుప్పకు దూరంగా ఉంటే మనకు వాసన ఎలా రాకుండా మనం హ్యాపీగా ఉంటాము, అలా ఉంటాం. అలాంటి గ్రూప్ ఉందని తెలిసిందనుకోండి, వాడికి దూరంగా ఉండడమే బెస్ట్.
మనం ఎన్ని చెప్పినా ఆ చెత్త కుప్పలోంచి వచ్చే స్మెల్ వస్తూనే ఉంటుంది. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి సన్నాయి వాయించినా సరే ఆ స్మెల్ అలాగే వస్తుంది. అవును. మనం దాన్ని మార్చలేము, మనం దూరంగా రావాలి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.